హాయ్ విను. పాలు ఈరోజు హాట్ టాపిక్. మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాలు తాగుతాం. పాల్లో కాల్షియం ఉంటుంది, బాడీకి మంచిదని చెప్పి మనం పాలని ఎక్కువ ఇష్టపడి తాగుతాం. పాల రూపంలో లేకపోతే టీ, కాఫీ లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ని మనం యూటిలైజ్ చేస్తాం. కాకపోతే ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ అడల్ట్రేషన్లో భాగంగా మిల్క్ అడల్ట్రేషన్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎంత జరిగినప్పటికీ జనాల్లో ఉండే ఒక ప్రశ్న ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అనేది ఉందా లేదా. మనం ఫుడ్ సేఫ్టీ అధికారులు మన కోసం పనిచేస్తున్నారు లేదా అన్నది మనకు పెద్ద ప్రశ్న. ఎస్, ఇది ప్రశ్న నాకు కూడా ఉంది. ఎందుకంటే నేను రీసెంట్గా స్వీట్ పొటాటో మీద ఒక పెద్ద యుద్ధమే చేశాను. మీకు తెలుసు, నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. దాంట్లో నేను ఫుడ్ సేఫ్టీ అధికారులను చాలాసార్లు బతిమాలిన తర్వాత వాళ్ళ రైట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అధికారుల కొరత. నేను మిగతా కంప్లైంట్స్ ఎప్పుడు పెట్టినా సరే వీళ్ళు చెప్పేది అంటే మాకు సఫిషియెంట్ స్టాఫ్ లేరు అని చెప్పడం. జిల్లాకు ఒక అధికారి లేకపోతే ఇద్దరు అధికారులు ఉండటం దీనికి కారణం. సో దీనికి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అన్నది ఇక్కడ ప్రశ్న. పాలు అడల్ట్రేట్ జరిగితే ఏం చేయొచ్చు? ఒకటి చేయండి, మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కరున్నా ఇద్దరున్నా వాళ్ళకి కంప్లైంట్ చేయండి, మీ జిల్లా ఒక అధికారికి. లేదు, మీ ఒక సమీప సచివాలయంకి వెళ్ళినట్లయితే సచివాలయంలోనో లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కో లేకపోతే మీ ల్యాప్టాప్ నుంచో మీరు పీజీఆర్ఎస్ రేస్ చేయొచ్చు. రేస్ చేతిలో ఫుడ్ సేఫ్టీ అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మీరు కంప్లైంట్ రేస్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ ఎవరికి ఫేస్ అవుతుందంటే మున్సిపల్ అధికారులకు ఫేస్ అవుతుంది. మున్సిపల్ అధికారులు ఫేస్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ యొక్క శానిటేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ చూడాలి, వాళ్ళకి పవర్స్ లేవు, వాళ్ళకి స్టాఫ్ లేరు, వాళ్ళకి బోల్డ్ పనులు ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ చూడాల్సింది, తర్వాత అది ట్రైన్స్ ఇవన్నీ చూడాల్సిన పనులు ఉన్నాయి, ఇది ఎక్స్ట్రా బర్డెన్ వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు అంటారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు పెట్టమంటారు కంప్లైంట్. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెడితే వాళ్ళు ఏమంటారంటే మాకు స్టాఫ్ కొరత అంటారు. ఇది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని స్ట్రాంగ్ చేయండి. ఈరోజు ఎలాగా దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో చర్చ ఫుడ్ సేఫ్టీయే కదా, ఫుడ్ కల్తీయే కదా. సో ఏంటంటే అనేక మంది యువతరు ఉంటారు, చిరు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళందరినీ ఈ ఫుడ్ సేఫ్టీలో తీసుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులకి అసిస్ట్ చేయడానికి వాళ్ళందరినీ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్లు ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీ ఒపీనియన్స్.